హాయ్ అన్న. పేరు అవినాష్ అన్న. ఏ డిపార్ట్మెంట్? నాది ఫిలాసఫీ. ఎంఏ సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో గ్రాడ్యుయేట్ గా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అవుతాయి. సో అందులో మనం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలుసు. అండ్ ఇండిపెండెంట్ గా ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయంటే అవి అశోక్ సార్ ప్రొఫెసర్ ప్లస్ బక్క జక్షన్ గారు పేరు వినిపిస్తుంది. సో ఈ క్యాండిడేట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే ఎట్లున్నారు ఈ క్యాండిడేట్స్? మంచి ఇప్పుడు ఒక గ్రాడ్యుయేటెడ్ గా ఇప్పుడు పీజీ చదువుతున్న నా అవగాహన ఉంటుంది ఏం నడుస్తుందంటే ఇప్పుడు దాదాపు మనం చూసుకున్న అభ్యర్థులు ఎవరైనా చూసినట్టయితే మనం ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా చూసినట్టయితే ఇదే ఉస్మాన్ నేను ఇక్కడనే ఉన్నప్పుడు విద్యార్థి ఉన్నప్పుడు ఇదే తిన్మర్ మల్లన్న కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, ఇంకా ఇతర ఇప్పుడే కొంత మన ఉద్యోగం పొందినటువంటి వెంకట బల్మూర్ గారు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఎంతో మంది విద్యార్థుల్ని ప్రలోభపెట్టి వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం అవంశం తెలియని విద్యార్థులని వాళ్ళకి రాజకీయంలో తీసుకొచ్చి జీవో నెంబర్ 46 విద్యార్థులు కావచ్చు, అటు డిఎస్సి కావచ్చు, ఇతర ఉద్యోగుల గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, కానీ ఈ యొక్క విద్యార్థులందరినీ వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ రాజకీయ ఒక రకంగా వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఇక్కడ నుంచే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేస్తేనే అది రాష్ట్రం అంతా పోతే నెగిటివిటీ ఫామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులను ఉపయోగించుకుని ఏం చేశారంటే చిన్న విషయం జరిగినా కూడా ఇక్కడ దాకా వచ్చి స్పందించినట్టు చేసి అటు ఆయన వెంకట బలమూరు వచ్చి ఏదో మీద చేసినట్టు చేసి ఏం చేసినంటే విద్యార్థులందరినీ ఒక తప్పుతో పట్టించిండు. అంటే గత ప్రభుత్వం ఏదో చేయలేకపోయింది, ఇదో వచ్చి ఏదైనా చేస్తారని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు మన ఎన్నికల్లో చూసినట్టయితే అన్ని శాఖలకు కాకుండా కొన్ని వర్గాలకు కాకుండా చదువుకు సంబంధించి విద్యకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రతి నెల నిరుద్యోగులు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి ప్రియాంక గాంధీ కదా ఒక నేషన్ స్థాయి అయినటువంటి జాతీయ స్థాయి నాయకురాలే ఒక పెద్ద బహిరంగ సభలు చెప్పింది. సో సారీ ఫర్ ది ఇంటరప్ట్. సో మీరు ఇంతకుముందు ఏమన్నా అంటే బల్మూరు వెంకట్ కావచ్చు లేదా తీన్మార్ మల్లన్న కావచ్చు, సో వాళ్ళు వచ్చినప్పుడు నిరుద్యోగులను తీసుకొని వాళ్ళ రాజకీయ ప్రలోభాల కోసము పనిచేసుకురు అండ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు అని మీరు అన్నారు. సో ఇంతకుముందు కూడా అంటే తెలంగాణ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అని అంటారు. సో అప్పుడు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీరందరూ కూడా వచ్చి ఇదే విద్యార్థి లోకాన్ని కూడా తీసుకొని అధికారంలో వచ్చారు. అండ్ 10 సంవత్సరాల అధికారంలో నుండి కూడా ఇదే విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఏం చేయలేరు మాకు అని చెప్పేసి అంటారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు విద్యార్థులు ఏం చేయకపోతే ఇప్పుడు సరే మొదటిసారి అంటే ఏం చేయలేరు, రెండోసారి ఓటేషన్ అదే విద్యార్థులు అదే వాళ్ళకి తల్లిదండ్రులు అదే రైతులు కదా ఓటేసింది. ఏంటంటే మేము మాకు సహకరించినంత వరకు మా వల్ల అయినంత వరకు ప్రతి శాఖలో కూడా ఉద్యోగాలు వేసినాం కదా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఇదే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు. వాడికి ఎగ్జామ్ పెట్టింది ఎవరు, వాడికి ఫైనాన్స్ క్లియరేషన్ తీసుకొచ్చింది ఎవరు, వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చింది ఎవరు? కేవలం అప్పటికి ఆ సమయానికి మా ప్రభుత్వం గవర్నమెంట్ వీళ్ళు పెట్టినటువంటి ఫేక్ హామీల వలన గవర్నమెంట్ వేయింది కాబట్టి నువ్వు నియామక పత్రాలు ఇచ్చింది నువ్వు ఇచ్చి ఆ ఉద్యోగాలు నీకు రేట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కదా. ఆ ఉద్యోగాలు వేసింది ఎవరు? చిన్న ఎగ్జాంపుల్ ఇదే కదా. మన కాన్సెప్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు నేను మొన్ననే మీకు ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి మాట్లాడతాడు. ఆ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? అటు పోలీస్ శాఖలనే కావచ్చు, ప్రతి శాఖలో ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? ఇది అదే బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, గత ప్రభుత్వమే కదా. కేవలం నువ్వు నియామక పత్రాలు ఇచ్చిన నువ్వే అని చెప్తే మరి గత ప్రభుత్వం నిన్ను చెప్పాలి, అంతే కదా అన్న. సో ఇంకోటి ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇటు తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ నేను ఎలాగైనా సరే నేను గెలుస్తాను, నేను ప్రశ్నించే గొంతుకా అని చెప్పి తీన్మార్ మల్లన్న ప్రజల్లోకి వస్తాను. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటోడు ఓడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను జీవో నెంబర్ 46 విద్యార్థులను కొంతమందిని ఆయన యొక్క వ్యూస్ కోసం ఆ యూనివర్సిటీ కొంచెం ఛానల్ పెంచుకోవడం కోసం అదే విద్యార్థులను పిలిపించుకొని ఏమని చెప్పిండు, నేను పోరాడతా, న్యాయం చేస్తా, నేను అది చేస్తా అని చెప్పేసి ఇష్టం మాట్లాడిండు కదా. ఇదే విద్యార్థులు మన తీన్మార్ మల్లన్న గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే తీన్మార్ మల్లన్న దగ్గరికి ఏం చేశారు, విద్యార్థులు కలవడానికి వెళ్ళారు క్యూనిస్ ఆఫీస్కి. ఇక్కడ ఉన్నటువంటి క్యూనిస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎలగొట్టిన పరిస్థితి. ఇక నువ్వు జీవో 46 నెంబర్లు జీవో 46 నెంబర్ సంబంధించినటువంటి ఆ యొక్క విద్యార్థులను కావచ్చు, ఆ యొక్క అధ్యయనం సంబంధించినటువంటి ఆ పిల్లల్ని కావచ్చు, ఏం పట్టించుకున్నట్టు నువ్వు నీ ఆఫీస్కి వస్తాడు వెళ్ళగొట్టినావు. ఈ తీర్మానం అనేటోడు ఏంది, ఒక బ్లాక్ మెయిలర్. అంగిలాకు సిద్ధాంతం అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, నీకు దాకా 10 రూపాయలు ఉంటే నాకు పంపన్నా, నువ్వు దాకా 10 రూపాయలు ఛాయ పైసలు నాకు పంపన్నా, నేను పోరాడుతున్నాడు కదా. 10 రూపాయల కాంచి నువ్వు 2 కోట్లకు సంబంధించిన ఒక ఇన్నోవాకు సంబంధించిన కార్ను వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి? ఇదే తీన్మార్ మల్లన్నతో సహా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇదే జర్నలిస్టులకు అన్ని కోట్లకు సంబంధించిన ఆస్తులు లేవు, అన్ని కోట్లకు సంబంధించిన కార్లు లేవు. ఇప్పుడు ప్రచారం తిరుగుతున్నాడు కదా అన్ని కాన్వేల్ కార్లు వేసుకొని. ఇదే అంగిలాకు సిద్ధాంతం అంటే మరి ఇన్ని కోట్లు ఏడంగా వచ్చాయని చెప్పేసి అంటున్నాను. ఈయనకు సంబంధించిన ఈయనతో సహా అందరూ చాలా మంది ఛానల్ ఉన్నాయి కదా. మరి ఈయనకొక్కనికే ఇన్ని డబ్బులు ఎట్లా సంపాదించిండు? బ్లాక్ మెయిలరే కదా. ఇప్పుడున్నటువంటి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులు ఏమని ఆలోచిస్తున్నారంటే ఒక చిన్నపాటి నయం చూస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు నయంలో ఎట్లయితే అంచెలంచెలుగా బెదిరించుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా కొన్ని కోట్లు ఎట్లా వెనుకేసుకున్నాడో అదే విధంగా ఈ తీన్మార్ మల్లన్న కూడా ఇట్నే చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిలబడ్డదోరు తీన్మార్ మల్లన్న. ఇదే తీన్మార్ మల్లన్న రేపు గెలిచిన అనుకుందాం, గెలవడం అందరిపాతం ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ శాఖ మేము ఓడగొట్టడం ఖాయం. కానీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని మాకు ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా అని చెప్పి చేయబెట్టి నిలదీసి అలగాడతలా అడగలేడు. ఎందుకంటే ఆయన పార్టీ నుంచి గెలిచినప్పుడు నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నాకు సంబంధించిన పట్టభద్రులకు నేను ఒకటి విన్నపం చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి.
మన ఓటు గనక ఈ తిరుమల మండలం కానీ ఒక బ్లాక్ మెయిలర్ కనుక వేస్తే మన తరపున ప్రశ్నించగొట్టు ఒక మంచి పెద్ద సభలలో ఎలాంటి వ్యక్తి ఉండాలి, మన కోసం కొట్లాడి ఏ రాజకీయాలకు ప్రలోభాలు నొక్కకుండా పైసలకు ఆశపడకుండా ఇట్లా సెటిల్మెంట్లకు ఆశపడకుండా మన గురించి కొట్టేవాడు కావాలి. రేపు మనం పోయి ఒక వినతి పత్రం ఇస్తాం, వినతి పత్రం తీసుకుని పెద్ద సభలు మాట్లాడే విధంగా ఉండాలి కదా. ఎవరున్నారు మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా కొట్లాడే వ్యక్తి ఎవరున్నారు? ఇప్పుడున్న పరిస్థితులను అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి రాకేష్ రెడ్డి గారు నాకైతే ఆయన తప్పకుండా ఆయన గెలిచిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇదే రాకేష్ రెడ్డి గారు ఒక మంచి యూనివర్సిటీలో బిట్స్ పిలాని ఎక్కడ, ఈ బటాని పిలాని వీడెక్కడ, ఒక గొప్ప యూనివర్సిటీలో చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ కొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తుండే అక్కడ నుండి వాళ్ళ ప్రొఫెసర్లు ఒక వీడియో తీసి పంపుతా ఉన్నారు. ఈయన మంచి స్టూడెంట్, మా విద్యార్థి ఈ స్థాయి దాకా వచ్చిండు, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి తన స్థాయిలో సంపాదించుకొని ఎంతో అంత నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, సరే ఇంతకుముందు ఆయన బీజేపీ పార్టీ ఉన్నాడు కావచ్చు, అక్కడ కూడా ఆయన విద్యార్థుల పట్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల సమస్యల పట్ల కాబట్టి కొట్లాడిండు. కాబట్టి తప్పకుండా నేను కూడా పట్టభద్రులు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారన్న, ఒక గొప్ప యూనివర్సిటీలో చదివిండు, సరే ఆయన పైసలు లేక కాదు, రాజకీయం తెలవక కాదు, ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిండు. తప్పకుండా ఇప్పుడు మనము పట్టభద్రులు అంటే ఏంది, మన నిరుద్యోగుల తరపున మన విద్యార్థుల తరపున సమస్య ఉంటే మనం వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చినప్పుడు ఆ వినతి పత్రం అదే విధంగా తీసుకెళ్లి మనకు ఆ పెద్ద సభలు మాట్లాడేవాడు కావాలి కదా. తప్పకుండా ఇప్పుడు అది తిరుమల మల్లన్న బ్లాక్ మెయిల్ వీడు మాట్లాడతాడా, ఈయన మాట్లాడాడు అక్కడ. ఎందుకంటే ఆయన టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా విమర్శిస్తాడు? అలాంటి మనం ఏం చేయాలి? ఆయనకు నెక్స్ట్ ఆప్షన్ ఎవరు ఉన్నారు? రాకేష్ రెడ్డి గారే ఉన్నారు. ఈ రాకేష్ రెడ్డి గారు గెలిస్తే ఏమైందంటే మన తరఫున ఎంతో కొంచెమైనా ప్రశ్నిస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళకి పెట్టే పైల కాసే నిరూపించే అవసరం లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం లేదు కదా, అధికారం ఉన్న పార్టీని క్వశ్చన్ చేసేవాడు ఎవడు? ప్రతిపక్షం ఉన్నవాడే. ప్రతిపక్షం పార్టీ నుంచి ఓడిన పడ్డారు రాకేష్ రెడ్డి గారిని పడ్డారు. తప్పకుండా నేను పట్టభద్రులను కూడా కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా మీరు మనపై మన ద్వారా కొట్టాడే వ్యక్తి ప్రశ్నించాలి. మన ద్వారా మనకు సంబంధించినటువంటి విషయాలను కానీ ప్రశ్నించే ఎవరైనా ప్రభుత్వం క్వశ్చన్ చేస్తారంటే తప్పకుండా రాకేష్ రెడ్డి గారే. తప్పకుండా మనకు సంబంధించిన పట్టభద్రులు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. మీ విద్యార్థుల పట్ల ప్రశ్నిస్తారని రాకేష్ రెడ్డి గారి పేరు చెప్తారు, కానీ ఇదే రాకేష్ రెడ్డి గారు ఎంతమంది పాస్ట్ లో చూసుకుంటే ఎక్కడ కూడా విద్యార్థుల పట్ల కొట్లాడిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా విద్యార్థుల గురించి చెప్పిన దాఖలు లేవు. కానీ ఒకవేళ విద్యార్థుల పట్ల కొట్లాడినా కావచ్చు, సో ఇలాంటి దాఖలాలు చూసుకుంటే అశోక్ సార్ గారికి ఉంది. సో అశోక్ సార్ గారు ఎందుకు ఆల్టర్నేట్ ఆప్షన్ కాదని ఒక విషయం ఏంటంటే, అశోక్ సార్ గారు కూడా నేను అభినందిస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కావచ్చు కొట్లాడుతున్నాడు. కానీ ఇంకో రాజకీయ కోణం ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినా ఇదే వెంకట బల్మూర్ అనే వ్యక్తి ఒక సీక్రెట్ మీటింగ్ లా అశోక్ సార్ కలిసి చెప్పేసి కొన్ని ఇప్పుడు చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇదే అశోక్ సార్ వెళ్ళి, సార్ మరి మీరు నిలబడాలి తప్పకుండా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఓట్లు అయితే నెగిటివ్ గా ఉన్నటువంటి ఓట్లను అటు వేరే పార్టీకి కావచ్చు ఇతర వ్యక్తులకు పడకుండా మీరు ఈ ఓట్లను మీరు గుంజుకున్నట్లయితే, ఇప్పుడు నెంబర్ 46 విద్యార్థులే కావచ్చు, ఈయన గురించి డిఎస్సి విద్యార్థులే కావచ్చు, ఇంకో విద్యార్థులు ఏంటంటే తిరుమల వల్ల వ్యతిరేకత ఉన్నది. ఈ ఓట్లను ఎవరు గుంజాలి? అది ఓవర్ వల్ల అయితే అశోక్ సార్ వల్ల అవుతుంది. కాబట్టి ఈ విధంగానైనా సరే తిరుమల మనను ఒక రకంగా గెలిపించాలని చెప్పేసి ఒక స్కెచ్ లో భాగంగా నాకు ఈ కోణంలో అర్థమవుతూ ఉన్నది. సరే అండి, సార్ నిలబడ్డాడు, మనం దానికి సరే ఎన్నో రోజులు కొట్లాడి ఈ ప్రభుత్వం కూడా కొట్లాడుతుంది. కాకపోతే ఆయన మరి ఈ స్కెచ్ లో భాగంగా ఈ రాజకీయ కోణంలో చేస్తున్నాడని చెప్పేసి నాకు ఎక్కడో డౌట్ కాదు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర పార్టీలకు కానీ పడేటువంటి ఓట్లు తిరుమల మల్లన్నకు నెగిటివ్ ఓట్లని అశోక్ సార్ తీసుకొస్తాడు. ఈ ఓట్ల వలన తిరుమల మల్లన్న బయటపడతాడు. ఇది ఒక రాజకీయ రంగంలో ఇది ఒక ప్లాన్ లాగా కనిపిస్తుంది తప్ప నాకైతే జెన్యూన్ గా నిలబడుతుంది అయితే అనిపిస్తలేదు అశోక్ సార్. తప్పకుండా అన్న, ఇప్పుడు మీరు ఒకసారి ఎవరి నోట్లో చూడండి, ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఒక వేవ్ అనేది వస్తుంది ఒక సమయంలో. ఆ వేవ్ అనేది డిసైడ్ చేస్తుంది ఆ వ్యక్తి ఓడుతాడా గెలుస్తాడు అని చెప్పేసి. మీరు ఎక్కడ నిలండి, పట్టభద్రులే కావచ్చు, ఇతర వాళ్ళే కావచ్చు కూడా పలానా రాకేష్ రెడ్డి అట బిట్స్ పిల్లట మంచిగా అయినట, ఆయన రాకేష్ రెడ్డి గారు తప్పకుండా గెలుస్తున్నట్టు కదా జిల్లాలో, తిరుమల మనకి నెగిటివ్ అనేది ఒక ఫామ్ అయింది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది కదా. తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, రాజకీయ సిచ్యువేషన్ లా పట్టభద్రులు కూడా పిచ్చోళ్ళు అన్న. ఇన్ని రోజుల నుంచి నువ్వు జీవో నెంబర్ 46 అంటే డిఎస్ అంటే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు లేనప్పుడు 24,000 అంటే అధికారులు వచ్చిన తర్వాత మీరు కొట్లాడాలి, మీరు చదువుకోవాలి, మీ దగ్గర థీమ్ లేని ఇంకేమైనా డ్యూటీ చేసుకోవాలని చెప్పి ఇదే నిధులు నువ్వు విమర్శిస్తూ ఉన్నాడు కదా. తిరుమల మల్లన్న కూడా 100% ఇదే ఉస్మానియా యూనివర్సిటీ చెప్తా ఉన్నాను నేను. తప్పకుండా తిరుమల మల్లన్నకు ఈ బ్లాక్ మెయిలర్ గానికి ఓటమి చూపెట్టబోతా ఉన్నాము. తప్పకుండా నీ యొక్క ఆఫీస్ కూడా ఎందుకంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వు విద్యార్థుల కోసం కొట్టాడుతా అన్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించండు. రేవంత్ రెడ్డి గారికి ఇంత ఉంటుందా? అదే ఉత్తమ్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్ల హెలికాప్టర్ క్రాష్ చేసిండు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు అదే రాఘవ రెడ్డిని కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ రెడ్డి గారిని కావచ్చు, ఏంటంటే ఇప్పుడు పొగుడుతున్నాడు. ఎందుకంటే నేను అవసరం ఉన్నది కదా. ఇప్పుడు సపోర్ట్ చేయలేదు అనుకో ఓడిపోతా అని చెప్పేసి. ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడేమో మంచోళ్ళు అవుతారు, తప్పు అవుతుంది. నీకు ఒక అనుకూలంగా లేనప్పుడు తప్పు అవుతుంది. నీకు ఏమైనా అవకాశం రాగానే వాళ్ళు ఒప్పు అవుతుందా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ పిచ్చోళ్ళ పట్టభద్రులైన పిచ్చోళ్ళ దేని కొట్టేయాలో మనకు అవగాహన లేదా? తప్పకుండా
తీర్మానం మల్లన్నకి బుద్ధి చెప్పబోతున్నాం, రాకేష్ రెడ్డి గారు గెలవబోతున్నారు తప్పకుండా ఎన్నికల్లో.